సింహపు గుండెతో ముందుకు సాగండి. అంటే దేవుని మాట ఈరోజు ఏంటంటే, నేను కేవలం ఏదో ఒక మృదువైన మాటలు మాట్లాడి మీకు అయిన గాయాల మధ్యలోకి ఏదో ఒక ఆయింట్మెంట్ లాగా రాసి వెళ్ళిపోవడం కాదు, కానీ మనలో చచ్చిపోతున్న నిరీక్షణను, మనలో నిద్రిస్తున్న సింహాన్ని దేవుని వాక్యం ద్వారా మేల్కొల్పడానికి ఈరోజు నేను మీ ముందుకున్నా. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలామంది ఎందుకంటే ఈరోజు ఈ మాటలు చెప్తానంటే, అనేక మంది అలసిపోయి విసిగిపోయి వేసారిపోయి కూర్చున్నారు జీవితాల్లో. నా జీవితం ఇంతే, నా దరిద్రం పోదు, నా అప్పులు తీరవు, నా శ్రమలు ఆగిపోవు అని మోకాళ్ళ మీద అనేక మంది ఈరోజు పడి ఏడుస్తున్న పరిస్థితులు అనేక మంది చాలామంది ఉన్నారు. చూడండి, మనల్ని పరిస్థితులు ఎంతగా నలిపేస్తున్నాయంటే ఇంకా బ్రతకడమే వేస్ట్, ఇక జీవించడమే వేస్ట్ అనే ఒక పరిస్థితికి చాలామంది ఈరోజు చేరుకున్నారు. అయితే వినండి ప్రేమ దేవులారా, మనము ఈరోజు ఎవరమై ఉన్నాం? ఆ రాజాది రాజు అయిన యేసుక్రీస్తు బిడ్డలమై ఉన్నాం. శత్రువు మనల్ని చూచి నవ్వడము ఆయనకి ఎంత మాత్రం ఇష్టం ఉండదండి. గమనించండి దేవుని బిడ్డలారా, మనము కూలబడిపోవడానికో లేకపోతే అపజయములు జీవించడానికో దేవుడు మనల్ని సృష్టించలేదు, కానీ చరిత్ర సృష్టించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ మాటను మీరు గమనించండి ప్రేమ దేవులారా. ఈ లోకరీతిగా తల్లిదండ్రులైన మనమే మన బిడ్డలు అపజయంలో జీవించాలని, లేకపోతే పిరికితనంలో జీవించాలని, ఎందుకు అర్థమైన జీవితం, పనికిరాని జీవితం జీవించాలని ఆశపడం. మనం ధైర్యంగా ముందుకు సాగాలి. మన బిడ్డలు మన జీవితం అన్ని విషయాల్లో జయాన్ని పొందుకోవాలనుకుంటాం. మరి సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఇంకెంతగా మంచిగా జీవించాలని ఆశను మన పట్ల ఆయన కలిగి ఉన్నాడని సత్యాన్ని ఈరోజు మనం గ్రహించుకుందాం వాక్య ముఖాంతరంగా. గమనించండి, వాక్యం యొక్క గర్జన మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో సామెతలు 28:1 దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఈరోజు వాక్యం మనల్ని గొర్రెపిల్లగా సాత్వికంగా ఉండమంది, కానీ సమస్యల ముందు మేకపిల్లల వణికిపోయి భయపడిపోయామని చెప్పలేదండి. సింహం చూడండి, అడవికి రాజు. గమనించినట్లయితే దాని ఎదురుగా ఏ జంతువు వచ్చినా అది ఏం చేస్తుంది? భయపడి మేకలాగా వణుకుతుందా? ఎంత మాత్రం కాదండి. దాని ఏ జంతువు వచ్చినా కూడా అది భయపడదు. దానికి బదులు ఏం చేస్తుంది? అది వేటాడేదిగా ఉంది. ఈరోజు మన సమస్యల వైపు చూసి భయపడడం ఆప్ చేయండి. సమస్యల వైపు చూసి భయపడుతున్నారా? అది ఆప్ చేయాలి ఈరోజు మనం. దానికి బదులు మన వెనక్కున్న దేవుని వైపు చూచి ఆ సమస్యల వైపు తిరిగి సింహంలా గర్జించడం ఈరోజు నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. దానికి కావాల్సిన, అంటే నేను చెప్పాను, సింహం యుద్ధానికి అంటే ఒక ధైర్యంగా అది యుద్ధం వేటాడేదిగా ఉంది. ఆ వేటాడే పరిస్థితి అయితే యుద్ధాన్ని మనం ఏ విధంగా సిద్ధపడాలనే విషయంలో 3 బలమైన సత్యాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటి సత్యం ఏంటంటే, శ్రమ మనకి ముగింపు కాదు. శ్రమ మనకు ముగింపు కాదు, అది కేవలం మనకు ఒక శిక్షణ లాంటిది అనే సత్యాన్ని గ్రహించుకోవాలి. చూడండి, బంగారం అగ్నిలో కాలినంత వరకు కూడా అది ఏ విధంగా ఉంటుంది? దానికి విలువ రాదు. ఎందుకంటే దాంట్లో కల్మషం ఉంటుంది. బంగారం అగ్నిలో కాల్చిన తర్వాత దానిలో ఉన్న కల్మషం వేరైపోయి అది స్వచ్ఛమైన బంగారంగా బయటకు వస్తుంది. అప్పుడే దానికి విలువ పెరిగేదిగా ఉంది. వజ్రం కూడా చూడండి, ఒత్తిడికి గురి కానంత వరకు కూడా దానికి మెరుపు రాదు. ఈరోజు మీరు అనుభవిస్తున్న కన్నీళ్లు, వేదన, కష్టాలు మనల్ని నాశనం చేయడానికి రాలేదు, కానీ మనల్ని ఒక బలమైన ఆయుధంగా మార్చడానికి దేవుడు తానే ఆయన అనుమతించిన శిక్షణ అనే విషయాన్ని మీరు గుర్తించుకోండి. ప్రేమ దేవులారా, మనం గాయపడిన చోటే సామ్రాజ్యాన్ని నిర్మించేవారుగా ఉన్నాం. రెండోదిగా చూసినట్లయితే, మన శత్రువు మనకంటే గొప్పవాడు కాదు, కానీ శత్రువు కంటే దేవుడు గొప్పవాడు. శత్రువు కంటే మన దేవుడు గొప్పవాడు సత్యాన్ని గ్రహించాలి. మన సమస్య ఎంత పెద్దదైనా, మన రోగం ఎంత భయంకరమైనదైనా, మన అప్పుల బాధలు ఎంత భారంగా ఉన్నా, ఎంత ఎత్తైన పరిస్థితిలో ఉన్నా, మనం ఒక్క విషయం గమనించాలి. మహాకాశంలో పట్టజాలని దేవుడు మన పక్షాన ఉన్నాడని సత్యాన్ని మనం గ్రహించుకోవాలండి. దేవుని వాక్యం అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 8:31 అంటాడు, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? గనుక విశ్వాసాన్ని మనకు పుట్టించే దేవుడు ఈ యొక్క బ్రహ్మాండాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని, సమస్తాన్ని, ఈ యొక్క విశ్వాన్ని సృష్టించిన దేవుడే మనకు వెనుక ఉంటే, మనతో ఉంటే, మనల్ని ఆపగలిగే శక్తి ఈ భూమి మీద ఏ అంధకార శక్తికి లేదని సత్యాన్ని గ్రహించుకోవాలి. మూడోదిగా చూడండి, పడిపోవడం తప్పు కాదు, కానీ పడిపోయిన స్థితిలోనే పడుకునే ఉండడం తప్పు. మళ్ళీ చెప్తున్నా, పడిపోవడం తప్పు కాదు, పడుకునే ఉండడం తప్పు. సామెతలు 24:16 అంటారు కదా దేవుని వాక్యం, నీతిమంతుడు 7 సార్లు పడిపోయిన ఏమవుతుంది? తిరిగి లెగిస్తాడు.
అవును, మనం ఓడిపోయి ఉండవచ్చు, కానీ ప్రేమింది బిడ్డరా, మనం వ్యాపారం దెబ్బతిని ఉండవచ్చు, మన ఉద్యోగాలు నష్టపోయి ఉండవచ్చు, అనారోగ్యాలు దెబ్బతిని ఉండవచ్చు. అయితే మన నమ్మకం పోగొట్టుకున్నాను, కానీ మన కథ ఇంకా అక్కడికే ఆగిపోలేదండి. కథ అక్కడికే ముగిసిపోలేదు. మనం ఏం చేయాలి? దుమ్ము దులుపుకొని, ఇప్పుడే ఈ క్షణమే దుమ్ము దులుపుకొని మనము తిరిగి లేచేవారిగా ఉండాలి దేవుని వాక్య ముఖాంతరంగా. హల్లెలూయా! ఎందుకంటే నేను చెప్తున్న ముగింపులోకి వస్తున్నా. మనం సింహపు గర్జన చేసేవారిగా ఉండాలండి. విశ్వాసి అంటే నడిచే శవం కాదు గానీ అదొక నిప్పు కణిక, ఒక అగ్ని రవ్వ అని చెప్పడానికి ఇష్టపడుతున్నా. అపవాది మనల్ని పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నాడా ఈరోజు? వాడి మొహం మీద ఈరోజు మనం నిలబడి చెప్దాం, నన్ను పడదోయాలని ఎంత మాత్రం చూడొద్దు సైతానా. నేను పడినా కూడా ఏం చేస్తాను? తిరిగి లేస్తాను. ఎందుకంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ రోజుతో మన ఏడుపులు ముగిసిపోవాలండి. మనం దుఃఖం ఆగిపోవాలి. ఈ రోజుతో మన బలహీనమైన ఆలోచనలను, మనల్ని కృంగదీసే ఆలోచనలు నశించిపోవాలి. ఇక్కడి నుంచి మనము బయటికి వెళ్తున్నప్పుడు ఒక సాదాసీదా మనుషులకు కాదు కానీ దేవుని ఆత్మతో నింపబడిన ఒక అజేయమైన యోధుడిలా మనం నడవాలి. మన గమ్యం వైపు మనం పరిగెత్తేవారిగా ఉండాలి. గమనించినట్లయితే ప్రేమించులారా, ఆ సర్వాధికారి అయిన దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఆ అగ్ని ఇప్పుడే రగిలించునుగాక. వారిలో పిరికితనం, బలహీనత, నిరాశ ఇప్పుడే నజరుడైన యేసు నామములో అవి లయమైపోనుగాక. వారికి సింహపు వంటి ధైర్యాన్ని, కడిమి వంటి బలాన్ని ఈరోజు ప్రసాదించునుగాక. వారు ఏ రంగంలో అయితే అవమానాల్లో పడ్డారో అదే రంగంలో వారిని దేవుడు మళ్ళా తలగా ఉంచునుగాక. తోకగా కాదు కానీ తలగా ఉంచునుగాక. అద్భుతమైన విజయాల్ని ఇప్పుడే దేవుని నామములో, యేసు అనే నామములో విడుదల చేస్తున్నాను. యేసు శక్తివంతమైన నామములో నేను మీకు విడుదల చేస్తున్నాను. ఖచ్చితంగా కార్యాలు జరుగునుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.